అనేక మంది సెలబ్రిటీలపై వరుసగా ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి ఈసారి సినీ నటి వైసీపీ ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేసింది. రోజాపై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రోజాపై సంచలన ఆరోపణలు చేస్తూ వరుస పోస్టులను ఫేస్బుక్లో షేర్ చేసింది నటి శ్రీరెడ్డి ఈమె నోరు విప్పితే బూతుల పురాణం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందంటే మాత్రం అదొక సంచలనం. ఈమె ఒక పోస్ట్ పెడుతుందంటేనే సెలబ్రిటీలు కంగారు పడేలా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఆ వార్తలో ఎంత నిజం ఉన్నదనే విషయం పక్కన పెడితే నిజమని నమ్మించేసేలా అదేదో పక్క నుండి చూసినట్టు మరీ వర్ణిస్తూ ఉంటుంది. ఈమెకి ఇదేం ఆనందమో తెలియదు, కానీ ఆధారాలు లేని ఆరోపణలతో సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్న వారిని రోడ్డు మీదకు లాగే పని పెట్టుకుంది. ఈమెకి సినిమాల్లో అవకాశాలు లేకపోయినా ఈ విధంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. చీకటి బాగోతాలంటూ రకరకాల పోస్టులు పెడుతుంది, కానీ ఆ పని చేయటం మాత్రం మానట్లేదు. ఇంతలో మానేలా కూడా లేదు ఈ వివాదాస్పద నటి శ్రీరెడ్డి. సమయం సందర్భం లేకుండా తనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి మరీ వారి బతుకులను బజారు కీర్చే ప్రయత్నం చేస్తుంది. అర్ధనగ్న ప్రదర్శనతో ఇండస్ట్రీ పరువును జాతీయ స్థాయిలో బజారుకు లాగిన శ్రీరెడ్డి తన అర్ధరహిత ఆరోపణలతో మరోసారి చెలరేగింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సీనియర్ హీరోయిన్ రోజాపై దారుణమైన కామెంట్స్ చేసింది. బుధవారం నాడు తన ఫేస్బుక్లో దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఒక నటితో ఎఫ్ఐఆర్ ఉందంటూ ఆ నటిపై దారుణమైన ఆరోపణలు చేసింది. సదరు నటి భర్తను సైతం వదలకుండా ఫోటోలతో సహా తన సోషల్ మీడియాలో షేర్ చేసి వివాదాన్ని రాజేసింది. ఇప్పుడు అదే నటి భర్తతో రోజాకి ఏవో పాత వ్యవహారాలు ఉన్నాయంటూ సుదీర్ఘమైన పోస్ట్ని పెట్టింది శ్రీరెడ్డి. ఇందులో రోజా క్యారెక్టర్ గురించి నీచమైన కామెంట్స్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది. రోజా గారు, మీరు వైసీపీలో ఉన్నందుకు నా పూర్తి మద్దతు. మిమ్మల్ని కించపరచాలని కాదు, మీకు నిజం చెప్పాలనేదే నా ప్రయత్నం. మీ రచ్చబండ లేదా బ్రతుకు జట్కా బండికి వాళ్ళను పిలవండి, నేను కూడా వస్తా అంటూ వరుస పోస్టులు పెట్టింది శ్రీరెడ్డి. అయితే రోజాపై ఇలాంటి ఆరోపణలు చేయటం శ్రీరెడ్డికి కొత్తేం కాదు. కాస్టింగ్ కౌచ్ ఇష్యూ అప్పుడు కూడా రోజాని టార్గెట్ చేసే తీవ్ర ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.